ఓకే. ప్రైజ్ లార్డ్. నిన్నటి దినం జరిగిన ఒక అద్భుతమైన దేవుని కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామందికి తెలుసు, ఎవరైతే యూట్యూబ్‌ని ఫాలో చేస్తారో, ఫేస్‌బుక్‌లో హ్మ్, పిల్లల పరిచర్య ద్వారా పరిచర్య ఇప్పుడు జరుగుతుంది. మా దగ్గరికి వచ్చిన చిన్న పిల్లలు పరిచర్యలో సండే స్కూల్‌లో ఉన్నవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై, వాళ్ళెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి సువార్త చెప్పడం వల్ల ఒక సంఘంగా అది మార్చబడింది. అది నడిపిస్తున్నాం. మాకంటూ చర్చ్ ఇంకా బిల్డింగ్ లేదు. కడుతున్నాము. కొన్ని హౌస్ లోన్స్ అవి అవి వాటి వల్ల అన్నిట్లో అది కొంచెం డిలే అయ్యింది, ఆగిపోయింది. కానీ మేము విజయవాడలో ఒక ఇంట్లో మేము నడిపిస్తూ ఉన్నాం. ఆ ఇల్లు కూడా ఓల్డ్ బిల్డింగ్ అది. కరెంట్ కూడా లేదు. కరెంట్ అవతల నుంచి తీసుకొని మేము చేస్తూ ఉన్నాం. దేవుని కృపలో ఒక 35 మంది సంఘస్థులు వస్తూ పరిచర్యలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్నటి దినం ఏమైందంటే, ఆ ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మేము సౌండ్ సిస్టమ్ వాడడానికి అవకాశం లేదు. అది ఇళ్ళ మధ్యలో సౌండ్ ఓపెన్‌గా వచ్చేస్తది. అన్నీ కనెక్ట్ చేయడానికి కూడా కరెంటు ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయని మేము ఒక చిన్న స్ట్రేంజర్‌కి ఒక మైకు పెట్టుకొని, గిటార్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మేము మా చర్చ్ ఎక్విప్‌మెంటు 250 బాక్సులు గానీ, 250 యాంప్ గానీ, దానికి సౌండ్ సిస్టమ్‌కి సంబంధించిన మొత్తం ఆ చిన్న రూమ్ వెనకాల ఉన్న చిన్న ఇంకొక రూమ్‌లో పెట్టాం మేము బాక్సులు కొత్తవన్నీ. పెట్టి లిటరల్‌గా ఒక 6 మంత్స్ నుంచి మేము అదే ఇంట్లో ఆ హాల్‌లో నడిపిస్తూ ఉన్నాం. అయితే నిన్న ఆరాధన అయిపోయింది. నిన్న ఆరాధన అయిపోయిన తర్వాత నా వైఫ్ దగ్గర ఉంటుంది ఆ తాళం. నా వైఫ్ ఏమో మా ఇన్‌లాస్ ప్లేస్‌కెళ్ళింది. తనని ట్రైన్ ఎక్కిచ్చి నేను వచ్చాను చర్చ్ దగ్గరికి ఇంట్లో. పిల్లలంతా ఉన్నారు ఒక ఐదుగురు. క్లీన్ చేస్తూ ఉన్నాం. అవి అన్నీ పెడతా ఉన్నాం. లైట్స్ లాక్కొని వైర్లు పెడతా ఉన్నాం. ఆ రూమ్‌లోవి 21st మాకు పిల్లల పరిచర్య ఉండింది. చిల్డ్రన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సాటర్డే, నెక్స్ట్ కమింగ్ సాటర్డే. సో, బాక్సులన్నీ కూడా పెట్టాలి. బయట నుంచి తెచ్చి రెంట్‌లకి మనం ఇవ్వలేం కాబట్టి ఉన్న వాటిని యూజ్ చేద్దాం అని తీయాలనే ఆలోచన. సరే నెక్స్ట్ సాటర్డేకి కదా, ఫ్రైడే తీద్దాంలే అనే ఒక ఆలోచన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఖచ్చితంగా తీయండి ఇప్పుడు అన్నట్లు నన్ను ప్రేరేపించినట్లు నాకు బలంగా ఆత్మ నడిపింపు అనిపించి, తాళం లేకపోయినా కూడా సుత్తితో పగలగొట్టాం తాళాన్ని. నేను ఇక్కడ పెడతా ఉంటాను. మీరు ఫొటోస్ అవన్నీ చూడొచ్చు. ఆ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎట్లాగా ఉన్నా అట్టపెట్ట అట్లా ఉన్నాయి. ఐ థాట్ ఆఫ్ ఇట్. ఓకే, బాగున్నాయి. తీసి మనం యువతల పెడదామా అని అనుకుని పట్టుకోగానే ఊడిపోతుంది. పురుగులు, చెదలు అలా పడిపోతున్నాయి కింద. వెంటనే నాకు ఇంకా పానిక్ స్టార్ట్ అయిపోయింది. భయమేసింది. వెంటనే ఏమైనాయో, పాడైపోయినాయా, మళ్ళీ కొనలేము అనే ఆలోచన, భయంతో ఉంటే ఓపెన్ చేసి మొత్తం పీకి చింపి చేస్తే బోల్డన్ని ఈ చెదలొచ్చినాయి. ఈ సౌండ్ బాక్సులకి, యాంప్‌కి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇవి తినేసి దాంట్లోకి వెళ్ళడానికి స్టార్ట్ అయినాయి. వెంటనే వాటినన్నిటిని స్క్రూలన్నీ బాక్స్‌లో ఓపెన్ చేసి, మొత్తం క్లీన్ చేసి, పక్కన పడేసి, వాటన్నిటిని కాల్చి ఆ రూమ్ అంతా ఆ బాక్సులన్నీ తగలబెట్టేసాం. నేను ఎందుకని చెప్తున్నానంటే, దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడు. మన నీతి, మన పరిశుద్ధత, మనం ఇతరులకి ఇచ్చే గౌరవము, మనం ఇతరుల పట్ల చూపించే కనికరము, ఇవన్నీ కూడా అవి నామమాత్రం. అంటే మనకున్న దాంట్లోనే మనం చేస్తాం. దేవుడికి తెలుసు అవి పాడైపోతాయని. ఆ చెదలకు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. నిన్నటి రోజు గడిచిపోతే ఈ రోజుకి అవి ఖచ్చితంగా లోపలికెళ్ళిపోయాయి. ఆ ప్రేరేపణ ఇచ్చి దేవుడు వెంటనే వాటన్నిటిని కూడా సేవ్ చేశాడు మాకు, మా చర్చ్‌కి. దేవుడు నమ్మదగినవాడు. 2024లో జనవరి నుంచి ఏం జరిగింది? బోలెడు జరిగినాయి. మీరు ఈ వీడియో చూస్తున్న ఎవ్వరైనా కూడా 2024 జనవరి 31 నైట్ నీ ప్రేయర్ అయిన తర్వాత, వాగ్దానం తీసుకున్న తర్వాత, ఆ మూమెంట్ నుంచి యూ జస్ట్ రైట్ ఇట్ డౌన్ వాట్ ఈస్ హ్యాపెండ్ అని. 12వ నెల ఈ నెల వరకు ఎన్ని అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. కనిపించేవి. అయినా నువ్వు గ్రహించలేకుండా ఉంటే, నువ్వెంత మూర్ఖుడివో, ఎంత జ్ఞానం లేనివాడివో నువ్వు ఆలోచించుకో. ఆయన విజ్డమ్ ఇస్తాడంట. ఆయన మనకి నాలెడ్జ్ ఇస్తాడంట. ఆయన మనకి అండర్స్టాండింగ్ ఇస్తాడంట. జ్ఞానం ఇచ్చి, తాళం లేకపోయినా దాన్ని ఓపెన్ చేయించి, విజ్డమ్ ఇచ్చి, తీయించి, అండర్స్టాండింగ్తో వాటిని ఎలా చేయాలి, ఎలా కాల్చాలి అన్నీ కూడా నేర్పించిన దేవుడు.
సేవ్ చేశాడు మమ్మల్ని. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు ఎప్పుడు స్థిరమైనవి, బలమైనవి. చిన్న చిన్న వాటి కోసం, లోకంలో ఉన్న వాటి కోసం మీరు ఆ దేవాతి దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. కొంతమంది నేను చూస్తుంటా, వింటుంటాను. నేను ఆ ఫేజ్ నుంచి వచ్చినోడిని. చర్చ్‌లో ఏదో అన్నారని, చర్చ్‌లో కూర్చున్న వాళ్ళు పక్కనోళ్ళు ఏదో హేళన చేశారని, వాళ్ళని బట్టి, వాళ్ళన్న మాటను బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారు. జాగ్రత్త. వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ డేస్. అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం, మనం జీవిస్తున్నాం. ఎప్పుడు చనిపోతాం తెలీదు. క్రిస్మస్ వచ్చేటప్పటికి మీకు ఫ్లెక్స్‌లు కనబడతాయి. హ్యాపీ క్రిస్మస్ అని పొలిటికల్ లీడర్స్ పెడుతుంటారు. ఆ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది యవనస్తులు పెడుతుంటారు. కానీ మీరు ఆ ఫ్లెక్స్‌ల కన్నా ఎక్కువ ఫ్లెక్స్‌లు చనిపోయారు, చనిపోయారు, చనిపోయారని ఉంటాయి. ఆ స్థితికి మనం వెళ్ళకముందు, ఆ ఫ్లెక్స్‌లో మన ఫోటో పడకముందు, అంటే చనిపోయిన తర్వాత, ముందే దేవుడిని మనం అంగీకరించి, మనం తప్పిపోతే వెంటనే మళ్ళీ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో, దేవునికి పరలోకానికి నేను పాపం చేశాను ఎదురుగా అని ఒప్పుకున్నాడో, తర్వాత తండ్రి చేర్చుకున్నాడో, ఉంగరం తొడిగాడు, వస్త్రాన్ని తొడిగాడు, చెప్పులు ఇచ్చాడు, ఒక పండగ చేశాడు. సో పరలోకంలో కూడా తప్పిపోయి తిరిగి వచ్చిన వాళ్ళని బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. సో ఇంకొక మేబీ 10 డేస్లో మనము వీఆర్ అబౌట్ టు క్లోజ్ దిస్ ఇయర్. జ్ఞాపకం చేసుకోండి, నేను అందరికీ ఒక థాట్ ఇస్తున్నాను, యంగ్ పీపుల్ మెయిన్గా. మన జీవితాలు ఆయన ప్రణాళిక ఉంది. డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వాలి అని మీకు ఎలాగైతే మీ కెరియర్ పట్ల ఒక నమ్మకం ఉండిందో, దృఢత్వం ఉండిందో, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండి నన్ను చూస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, నాకు తినడానికి ఆహారం ఇస్తున్నాడు, నేను వెళ్ళి ఏదైనా పని చేయడానికి నాకు శక్తిని ఇస్తున్నాడు, ఎబిలిటీని ఇస్తున్నాడు అనేది నువ్వు గ్రహించగలిగితే ఆయనకి కృతజ్ఞతలు చెప్పకుండా నువ్వు ఊరికే ఉండలేవు. జ్ఞాపకం చేసుకో, దేవునికి దూరం అయ్యావేమో, లోకానికి దగ్గర అయ్యావేమో, ఆలోచన చేసుకో. నన్ను చాలామంది అంటుంటారు, నువ్వు పిల్లల పరిచర్య ఏం పిచ్చి పిచ్చిగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటావు, వాళ్ళకి అవసరమా, ఆ పప్పల కోసమే వస్తారు, ఆ గిఫ్ట్ల కోసమే వాళ్ళు వస్తారు అని. నా ఇంట్లో వాళ్ళు కొంతమంది, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను తిడుతుంటారు, యూ ఫుల్ అంటూ ఉంటారు. మొన్నటి దినము ఒక ఆరాధన జరుగుతుంది, శనివారము పెజ్జనపేటలో. అక్కడికి బ్యాడ్ బాయ్ సాయి అని బ్రదర్ సహోదరుడు వచ్చి సాక్ష్యం చెప్తూ తను ఏమంటున్నాడంటే, తాను చిన్నగా ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని ఆయన ఫ్రెండ్స్ని పంపించి, క్రైస్తవుల్ని, సండే స్కూల్కి ఇతన్ని హిందూ అయినా ఇతన్ని ఆకర్షించారంట. సో తిని వెళ్ళేది ఎందుకంటే వీళ్ళ కోసం కాదు, ఆ సండే స్కూల్లో స్నాక్స్ ఇస్తారంట, గిఫ్ట్లు ఇస్తారంట. అలా వెళ్ళి ఈరోజు దేవుని గొప్ప పరిచర్యలో సాక్షిగా పలు ప్రాంతాల్లో అతను తిరుగుతున్నాడు. చాలామంది యవనస్తుల్ని గంజాయికి, ఈ డ్రగ్స్కి, సిగరెట్లకి, అమ్మాయిలకి, వ్యభిచారానికి బానిసలుగా ఉన్న వాళ్ళని విడిపించడానికి దేవుడు వాడుకుంటున్నాడు ఆ యవనస్తుల్ని. అతను చెప్తున్నప్పుడు వెంటనే నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. నేను అంతే, పిల్లల్ని ఆకర్షించి వాక్యం చెప్పడానికి వాళ్ళకి స్నాక్స్, వాళ్ళ గిఫ్ట్స్ అన్నీ ఇస్తుంటాను. అలా వెళ్ళి తీసుకున్న వాడిని నేను కూడా. గిఫ్ట్స్ కోసమో, సర్టిఫికేట్స్ కోసమో, వాళ్ళు ఇచ్చే బొమ్మల కోసం వెళ్ళేవాడిని సండే స్కూల్కి. ఈరోజు దేవుడు నన్ను సేవకుడిగా చేశాడు, ఒక ట్రైనర్గా చేశాడు, ఒక సువార్థికుడిగా దేవుడు చేశాడు. దేవుడు వాడుకుంటున్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కానీ గొప్పవాడు అని ఆయన కనపరుచుకుంటున్నాడు నన్ను పనికిరాని వాడిని వాడుకుంటూ. సో ఈ పిల్లల్లో ఒక్కళ్ళైనా మారితే ఆ ప్యాట్లో వాళ్ళు సాక్ష్యంగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు మారుతాయి, వాళ్ళు నెక్స్ట్ తరం మారుతుందనే ఆలోచనతో ఈ పిల్లల పరిచర్యని పట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామంటే, ఆ పిల్లల్ని నేను అడుగుతాను, ఒక పేపర్ ఇస్తాను నవంబర్లో అట్లా వాళ్ళకి, ఏసయ్య నీకు క్రిస్మస్కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలని అడుగుతాను. వాళ్ళు వెంటనే రాస్తారు, ఏసయ్య నాకు ఫుట్బాల్ కావాలి, ఏసయ్య నాకు క్రికెట్ బ్యాట్ కావాలి, ఏసయ్య నాకు షటిల్ బ్యాట్ కావాలి. వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా అడుగుతారు, దాన్ని మేము ఒక బాక్స్లో ఉంచి ప్రేయర్ చేస్తూ ఉంటాం. సో 21న జరిగే చిల్డ్రన్ క్రిస్మస్ సెలబ్రేషన్లో వాళ్ళ విష్ గిఫ్ట్ని దేవుడు ఏసై ఇమ్మన్నాడు నీకు అని చెప్పి వాళ్ళకి అందజేస్తాం. వాళ్ళకి గుర్తుంటుంది అది, ఏసై నాకు ఇచ్చాడు, ఏసై నేను అడిగాను, ఏసై నేను ప్రార్థించాను అనే ఆ ఫెయిత్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి వాళ్ళల్లో. అందరూ మారకపోయిన పర్లేదు, నాకు ఒక్కళ్ళు మారినా చాలు.
అనే ఆ ఇంటెన్షన్‌తో బాలుడు నడవాల్సిన త్రోవలో వాళ్ళని నడిపిస్తున్నాను. కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. లాస్ట్ ఇయర్ వరకు మాకు నేను ఒక ఎన్‌జీఓలో వర్క్ చేస్తాను. దాని నుంచి వస్తున్న సాలరీతోనే నేను ఈ పరిచర్యలకి నేను సపోర్ట్ చేసుకుంటా ఉండేవాడిని. కొంతమంది నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఇల్లు కట్టాము. పైన చర్చ్ కడుతున్నాము ఇంకా. ఈ హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా బర్డెన్‌గా ఉండి ఇది ఎలా జరిగిద్దా అని నేను భయపడ్డాను ఫస్ట్. కానీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఒక్కొక్కటి నా దగ్గరకొచ్చిన చిన్న కానుక, దాంతో ఎళ్లి ఇంకో గిఫ్ట్ కొనుక్కురావడం. అట్లాగా చాలా వరకు వెజ్ గిఫ్ట్స్ పిల్లలకి కొన్నాం. ఇంకా కొన్ని కొనాల్సినవి ఉండినాయి. ఆ రోజు జరిగే ప్రోగ్రామ్‌లో స్టేజు, లైటింగ్స్ ఇవన్నీ వీటికి కూడా కొంచెం ఆర్థికంగా కావాల్సి ఉండింది. కానీ దేవుడి మీద నేను ఆధారపడి ప్రార్థనలోనే ముందుకెళ్తున్నాం. ఈ పరిచయం నడిపిస్తున్నాను. దేవుడే మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. కొంతమందిని ప్రేరేపించి ఫ్రెండ్స్ కూడా ముందుకొస్తున్నారు. మీలో కూడా ఎవరైనా ఈ పరిచర్యల కోసం సపోర్ట్ చేయాలంటే, ఆ పిల్లల హృదయాల్లో మంచి నేలది. అక్కడ విత్తాలనుకుంటే టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ బ్లెస్ దిస్ మినిస్ట్రీ అండ్ బ్లెస్ దోస్ యంగ్ పీపుల్ ద ఫ్యూచర్ జనరేషన్. ఫ్యూచర్లో వాళ్ళే పాస్టర్లు, వాళ్ళే సువార్థికులు దేవుడు లేవనెత్తబోతున్నాడు. వాళ్ళని తయారు చేయడంలో నాకు కూడా మీరు చేయి కలిపితే ఇంకా బలమైన పరిచయం మనం తీసుకెళ్ళొచ్చు ముందుకి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.